హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం ధవళేశ్వరం బ్యారేజ్ పైన ఉన్నామండి. ఇక్కడ నుంచి చూడండి సూర్యోదయం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గోదావరిలో చాలా మట్టుకైతే ఎండిపోవడం జరిగింది. చూడండి అక్కడక్కడ కూడా ఇసుక దెబ్బల్లా కనిపిస్తున్నాయి చాలా మట్టుకి. ఒకసారి క్రిందకి వెళ్దాం. చూడండి ఇలా క్రిందకి వెళ్తుంటే లొకేషన్ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అని వీడికి దీంట్లో ఇలా తీయాలి. గోదావరి వడ్డీకి రాగానేనండి మనకి సీమ చింతకాయల చెట్టు అయితే కనిపించింది. దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ధవళేశ్వరం బ్యారేజీ నీటి మట్టం అయితే చాలా తక్కువగా ఉంది. ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ చాలాసార్లు బ్రిడ్జి పని నుండి అయితే గోదావరి చూడటం జరిగింది. ఈసారి అయితే గోదావరి బ్రిడ్జి చూడటం చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడ చూడండి సీనరీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం ప్రస్తుతానికైతే గోదావరి మధ్యలో ఉన్నాము. చూడటానికైతే ఏటుగట్టు పై నుండి గోదావరి చూస్తున్నట్టు ఉంది. ఇక్కడ లొకేషన్ అంతా కూడా చాలా మట్టుకైతే నీరు ఎండిపోవడం జరిగింది. అక్కడక్కడ ఇసుక తిప్పల కింద గోదావరి అంతా మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు గోదావరి చూడండి అనేక పాయలుగా విడిపోయినట్టయితే కనిపిస్తుంది. మేము ప్రస్తుతం అయితే గోదావరి మధ్యలో ఇసుక తిప్పల మీద అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడు నీరైతే ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడు. అక్కడ చూడండి ఎంత దూరంగా ఉన్నదో బ్రిడ్జి. చాలా దూరం అయితే వచ్చేసాం నడుచుకుంటూ.
ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ.